నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు నివాసంలో పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో పాటు పలువురు మంత్రుల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ దశాబ్దాల కల సాకారం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. డిక్లరేషన్ కావచ్చు, సేవల డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ పైన, బీసీ రిజర్వేషన్ల పైన ఏదైతే స్పష్టమైనటువంటి ప్రకటనలు చేసిండ్రో ఆ ప్రకటనలకు కట్టుబడి ఉండి ఈ రాష్ట్ర ఆనాటి పీసీసీ అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పకడ్బందీగా మరి బీసీల జనగణన చేయించి శాస్త్రీయంగా గణన చేయించినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన తీర్పు ఇవ్వడం జరిగిందో వెంటనే కొన్ని నిమిషాలలోనే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత సాహసోపేతంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఈ వర్గీకరణ బిల్లుకు 100% కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేము మద్దతు చేస్తా ఉన్నామని చెప్పి